నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వేల్ వాచ్, బాస్టన్లో చూసిన వేల్ వాచ్. సో బాస్టన్లో ఉంటున్న మా ఆడపడిచి గారు అబ్బాయి అనమాట అప్పు, అండ్ వాళ్ళ వైఫ్ ప్రవీణ అండ్ వాళ్ళ అమ్మాయి దియా. సో మేమందరం కూడా కలిసి వెళ్ళాం అనమాట. సో వేల్ వాచింగ్ ఒక ఇయర్లో ఒక 5 to 6 months ఉంటుందన్నమాట. అంటే మే నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. కొంచెం వాళ్ళు బాస్టన్లో మాత్రం కొంచెం ఎక్స్టెండ్ చేసి మార్చ్ ఎండింగ్లో స్టార్ట్ చేసి నవంబర్ మిడ్ వరకు కూడా ఉంటుందన్నమాట. సో మనం బోట్లో స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళి ఎంత దూరం వెళ్తామంటే 20 to 30 miles లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ కనిపించేది ఏంటంటే డాల్ఫిన్స్. చాలా డాల్ఫిన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్లేస్లో ఏంటంటే కొన్ని టైమ్స్లో ఏంటంటే అది థౌజండ్స్ ఆఫ్ డాల్ఫిన్స్ ఉంటాయని అంటారు. సో మేము చూసిన రోజైతే ఒక 30-40 వరకు అయితే చూసాం అనమాట. అంతకన్నా ఎక్కువ చూడలేదు, బికాజ్ ఒక్కొక్కప్పుడు టైమింగ్స్ కూడా సెట్ అవ్వవు అనమాట. ఆ టైంలోనే వస్తూ ఉంటాయి. సో మేము వెళ్ళిన టైంకి ఏంటంటే 30 or 40 వరకు అయితే మేము చూసాం అనమాట. మనం బోట్తోనే అలాగవి ట్రావెల్ చేసేస్తూ ఉంటాయి అనమాట, ఇటు అటు తిరుగుతూ. చాలా బాగుందన్నమాట ఆ సీనరీ. ఇన్ని ఎక్కువ డాల్ఫిన్స్ మాత్రం నేను ఫస్ట్ టైం చూశాను. అయితే వేల్స్ ఏంటంటే చాలా తక్కువ కనిపిస్తుంటాయి అనమాట. మేము వెళ్ళిన మంత్ కదా, మేము ఆగస్ట్లో వెళ్ళాము. సో ఆగస్ట్లో ఏంటంటే అంత ఎక్కువగా ఉందన్నమాట ఇవన్నీను వేల్స్ అన్నీ. సో దాని టైం ఏంటంటే అక్టోబర్ అండ్ నవంబర్ మిడ్ వరకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మేమైతే చూడలేకపోయాం అనమాట వేల్ వాచ్. చాలాసేపు అయితే ట్రై చేశారనమాట బోట్లో, బట్ ఏంటంటే వేల్ కనిపించలేదు. బట్ వచ్చిందంటే మాత్రం కనిపిస్తే దూరం నుంచే వాళ్ళు చూపిస్తారనమాట. బికాజ్ వేల్ కొంచెం డేంజరస్ కాబట్టి కొంచెం దూరం నుంచే మనకి చూపిస్తూ ఉంటారు, బట్ క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటారు. సో ఒక 100 years బిఫోర్ ఏంటంటే వేల్స్ని హంట్ చేస్తూ ఉండేవారట. సో ఆ తర్వాత స్లోగా ఏంటంటే టూరిస్ట్ రావడం, వాటిని చూడడం అన్నీ చూసి ఆ తర్వాత ఏంటంటే అందరికీ టూరిజంలో పెట్టారు. సో ఇయర్లో ఏంటంటే ఒక 1 million people కూడా వెళ్తుంటారు. సో వేల్స్ ఫుడ్ ఏంటంటే బోట్లోంచి పైనుంచి వేస్తూ ఉంటారు అనమాట. అది ఏంటంటే ఎల్ లైక్ ఫిష్ అని అంటారు. సో శాండ్ ఎల్ అని కూడా అంటారట. ఆ ఫుడ్ వేస్తారు. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉందిట. సో ఇది ఒక మెయిన్ ఫుడ్ అనమాట. దానికి రోజు ఓషన్ మిడిల్లోకి వెళ్ళి బోట్ వెళ్తున్నప్పుడు అది వేస్తూ ఉంటే అది తిని ఒక్కొక్కప్పుడు సడన్గా పైకి వస్తుందన్నమాట. అప్పుడు మనం చూడొచ్చు. సో అది ఫిష్ ఫుడ్ వేస్తుంటేనే అది బయటికి వస్తుందన్నమాట. ఈవెన్ డాల్ఫిన్స్ కూడా అంతే అనమాట. వాటి ఫుడ్ వేస్తున్నప్పుడు అది తినడానికి బయటకు వస్తాయి కాబట్టి మనం అప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట. మనం ఒకవేళ చూడలేదనుకోండి వేల్స్ని, సో బాస్టన్ గవర్నమెంట్ ఏంటంటే ఒక చిన్న ఛాన్స్ ఇచ్చిందనమాట. సెకండ్ ఛాన్స్ అని అంటారు. సో సేమ్ వోచర్స్ మనకి ఇస్తారనమాట అక్కడ బయటకు వచ్చినప్పుడు. సో ఆ వోచర్స్ పెట్టుకుని మనం మళ్ళీ ఆ టైంలో ఒక 1 year లోపలే అనుకుంటాను అది మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. వేల్స్ ఉండే టైంలో మనకు చెప్తూ ఉంటారన్నమాట ఏ మంత్లో ఉంటుందనేది. సో అది మోస్ట్లీ ఏంటంటే అక్టోబర్ స్టార్టింగ్ నుంచి కనిపిస్తూ ఉంటాయంటారు. ఆ టైంలో మనకు వెళ్ళామంటే తప్పకుండా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో అప్పుడు మనం వెళ్ళొచ్చు మళ్ళీ ఓ వచ్చని పెట్టుకుని. మనకి కంప్లీట్గా ఫ్రీ అనమాట. అండ్ ఆన్ బోర్డ్ ఉన్నప్పుడు అంటే బోట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ బోట్లో అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ స్నాక్ బార్ ఉంటుంది, శాండ్విచెస్ అని, కూల్ డ్రింక్స్ అని, లైక్ కాక్టైల్స్ కూడా ఉంటాయి. అలా చాలా పెట్టారనమాట. సో చాలా బాగుంది. సో అంతేనండి, కొంచెం సేపు వరకు అలాగా అక్కడే వేల్స్ కోసం కొంచెం ట్రై చేసాం కానీ అవేమీ రాలేదు. సో వెనక్కి వచ్చేసాం అనమాట. వెనక్కి వచ్చిన తర్వాత ఒక కాఫీ షాప్కి వెళ్ళాం అనమాట. సో కాఫీ షాప్లో ఎవరికి కావాల్సిన వాళ్ళు కొంచెం ఏవో తీసుకున్నాము అంతే. చాలా ఎంజాయ్ చేసాం అనమాట ఈ ట్రిప్ మాత్రం. బట్ ఏంటంటే పాసెస్ అవన్నీ ఏంటంటే మళ్ళీ మనం ఇంకొకసారి వెళ్ళొచ్చు. సో బాస్టన్లో ఉంటున్నవారు కానీ లేదంటే ఎప్పుడైనా బాస్టన్ వెళ్తున్నట్టయితే మాత్రం తప్పకుండా ఇది మాత్రం చూడండి. సో వర్త్ వాచింగ్ అనమాట ఇది. సో నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.